హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో ఈ మేడారం జాతర సందర్భంగా అయితే గవర్నమెంట్ అనేది 4000 బస్సులను అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇందులో మహిళలకు కూడా ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేసింది. సో అది చెప్పుకోదగ్గ విషయం. సో ఇప్పుడు మనతో పాటు సార్ ఉన్నారు. సార్ మీ పేరు సార్? నా పేరు ప్రభాకర్ రెడ్డి సార్, మేడ్చల్ డిపో. ఓకే సార్, ఎట్లా సార్ పరిస్థితి, అంటే ఎలా వస్తున్నారు పీపుల్? సార్ చాలా బాగా జరుగుతుంది. మహిళలు మాత్రం ఎడతెరిపి లేకుండా 0 టికెట్తో పోటెత్తి జనాలు సమ్మక్క సారక్క. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో ఈ మేడారం జాతర సందర్భంగా అయితే గవర్నమెంట్ అనేది 4000 బస్సులను అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇందులో మహిళలకు కూడా ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేసింది. సో అది చెప్పుకోదగ్గ విషయం. సో ఇప్పుడు మనతో పాటు సార్ ఉన్నారు. సార్ మీ పేరు సార్? నా పేరు ప్రభాకర్ రెడ్డి సార్, మేడ్చల్ డిపో. ఓకే సార్, ఎట్లా సార్ పరిస్థితి, అంటే ఎలా వస్తున్నారు పీపుల్? సార్ చాలా బాగా జరుగుతుంది. మహిళలు మాత్రం ఎడతెరిపి లేకుండా 0 టికెట్తో పోటెత్తి జనాలు సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి రాత్రింబగళ్ళు అవును నిద్ర లేకుండా ఆర్టీసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. పైసాయి డిఎంలు, డివిఎంలు, ఆర్ఎంలు, డాక్టర్స్, ఈ మన జిహెచ్ఎంఎస్ వాళ్ళు నిరంతరంగా శ్రమించి ఈ వారం రోజులు సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి వీళ్ళ కృషి ఎనలేదని చెప్పుకోవాలి. ఎనలేనిది. మళ్ళీ ఇప్పుడు బయట పబ్లిక్ ప్రైవేట్ వెహికల్స్ లో వచ్చినా సరే ఆర్టీసీ అనేది ప్రిఫర్ చేస్తారు. అంటే ఆర్టీసీ వల్ల ఇప్పుడు గుడికి ఒక 1 కిలోమీటర్ దూరం వరకు ఆపుతున్నారు బస్సులు. సో దానికి సంబంధించి ఏమైనా భక్తుల మీద ఏమైనా మంచి మాటలు చెప్పిన ఏమన్నా? ఓకే, ఫుల్ కోఆపరేషన్. డే అండ్ నైట్ లో కూడా వాళ్ళకు ఏమైనా ఆపేయడం కానీ దానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు మందు దాగి వచ్చినా వాళ్ళని సంస్కరించకపోయి ఓపికతో ఎక్కడ స్టేజ్లో అంటే అక్కడ స్టేజ్లో దించుకుంటూ వాళ్ళు మేకలు తెచ్చుకొని, గొర్రెలు తెచ్చుకొని, ఏమైనా తెచ్చుకొని, కోళ్ళు తెచ్చుకొని, చేపలు తెచ్చుకొని ఆ వాసన భరించైనా అమ్మవారి కోసం వీళ్ళంతా వస్తున్నారు. వీళ్ళని కసురుకోకూడదు, వీళ్ళతోని బాగుండాలా, వీళ్ళకి మంచి సేవ చేయాలనే పట్టుదలతో 24 hours వాలంటీర్స్, సెక్యూరిటీ, అన్ని సిబ్బంది, అన్ని శాఖల వాళ్ళు నిరంతరంగా శ్రమిస్తేనే ఈ రోజు ఈ జాతర సక్సెస్ఫుల్ అయింది సార్. సో చూడండి, చాలా మంది పీపుల్ ఏంటంటే జాతరకు వస్తున్నాం అంటేనే ఎంజాయ్ చేయడానికి వస్తారు. చాలా మంది తాగొచ్చినా కానీ సరే వీళ్ళు ఎట్లా అంటే స్నేహపూర్వకంగానే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ, అందులో ఆర్టీసీ అయితే మెయిన్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కినా సరే డెస్టినేషన్ చేరేంత వరకు వాళ్ళు తాగున్నా కానీ వీళ్ళు ఎట్లా అంటే ఫ్రెండ్లీగా కోఆపరేషన్. కొంతమంది తాగుతారు, వామిటింగ్ చేసుకుంటారు, కొంతమంది బస్సెస్ పడవు, వాళ్ళు మేకలు కోళ్ళు అనేది తీసుకుంటారు. అయినా అంతా భరించుకుంటే కూడా ఓపికతోటి చాలా స్నేహపూర్వకంగా వాళ్ళని తీసుకొస్తున్నారు. రియల్గా చెప్పాలంటే మన తెలంగాణ ఆర్టీసీకి అయితే మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సెస్ చూస్తున్నాం మనం, అంత స్పీడ్గా వస్తున్నాయి. ప్రైవేట్ వెహికల్స్ మధ్యలో కూడా వాళ్ళు ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా చాలా నీట్గా తీసుకున్నారు, జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. హిస్టారికల్ సార్, వితౌట్ 0 యాక్సిడెంట్. అవును, ఈ 1 week లో ఓపికతో, పేషెన్స్ తో ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా ఈ యాత్ర విజయవంతం అయిపోయింది. ఈ సమ్మక్క సారక్క యొక్క జాతర ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ తిరుగు ప్రయాణం ఉన్నది జస్ట్ 2-3 days లో. ఇక భగవంతుడు అమ్మ సారక్క ఏం చేస్తుందో అందరినీ గమ్యస్థానాలకు కూడా చేర్చాలని ఆర్టీసీని ప్రిఫర్